ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీ పత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. విశ్వాసులారా, పౌలు గారు సంఘంలో వ్యాజ్యాలున్నాయని తెలుసుకొని, ఆ వ్యాజ్యాల విషయంలో మీరు అలాగెందుకున్నారు? మీరు ఉండవలసిన విధానం ఏంటో మీరు ఎరుగరా? అంటూ మాట్లాడుతున్నారు. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా! కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టెదరా? మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఏమి తమ సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికి కేవలం లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరించబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు. మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలీదా? మోసపోకుడి. జారులైన విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమించబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొనిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు గదా! అటువలే ప్రభువుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నవి గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవునిని మహింపరచండి. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు కొరింథీ సంఘంలో కొన్ని వ్యాజ్యాలున్నాయని విన్నారు. కొరింథీ ప్రాంతంలో గ్రీకు సంస్కృతి ఎక్కువగా ఉంది. ఈ గ్రీకు సంస్కృతిని అవలంబించేవారు తరచుగా ప్రతి చిన్న విషయానికి వాదన పెట్టుకోవడం, ఆ వాదన కోసం కోర్టుని ఆశ్రయించడం, న్యాయస్థానానికి వెళ్ళి న్యాయవాదులను ఏర్పాటు చేసుకొని న్యాయవాదుల వాదనలు విని వాటిని తర్వాత
జడ్జి గారిచ్చే తీర్పుని బట్టి వారు బయటికి రావడం, న్యాయస్థానం నుండి తీర్పు పొందుకోవడం ఇలాంటివి తరచుగా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే వారికి అవి ఒక వ్యాసంగంలాగా మారిపోయాయి. వాటిలో వారు ఉండిపోతున్నారు. ఈ పద్ధతి కొరింథు సంఘంలో కూడా ప్రవేశించింది. వీరు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలు. అలాగైతే క్రైస్తవులు కోర్టులకు వెళ్ళొద్దా? వెళ్ళొద్దని కాదు. ఇక్కడ పౌలు గారు ఆవేదన పడుతున్న విషయం ఏంటంటే, క్రైస్తవుడి మీదే గొడవలు పెట్టుకొని, ప్రతి చిన్నదానికి వెళ్లి కోర్టులో నిలబడడం ఏంటి? అన్న దాని గురించే పౌలు గారు మాట్లాడుతున్నారు. వివరాలు శ్రద్ధగా వినండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. పౌలు గారు చెప్తారు, మీరు దేవుని చేత కడగబడ్డారు కదా! దేవుని వాక్యం చేత కడగబడ్డారు. మనం నీటి బాప్తిస్మం చేత కడగబడ్డాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును, ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగాన్ని విశ్వసించుట చేత, ఆయన రక్తం చేత కూడా కడగబడ్డాం. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం కూడా పొంది, దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తులం మనం. మనం లోకానికి వేరుగా, వేరుగా అంటే లోకంలో నుండి వెళ్ళిపోమని కాదు. 5వ అధ్యాయంలో కూడా ఆ మాట ప్రయోగించారు. మీరు వెలుపలి వారికి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మీలో అలాంటివి లేకుండా చూసుకోండి. ఎందుకంటే నేను లోకంలో ఉండొద్దని కాదు. లోకంతో వేరుగా ఉండమంటే లోకస్తులందరిని వెలివేయమని కాదు. అలాగైతే మనమే లోకాన్ని విడిచి వెళ్ళాల్సొస్తుందని 5వ అధ్యాయంలో కూడా పౌలు మాట్లాడతారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. లోకస్తులకైతే ఇవున్నాయి. ఇవి వాడుక. వాళ్ళలా చేస్తారు. మరి మీరు లోకం నుండి ప్రత్యేకించబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న ప్రజలు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో మీరు వ్యాజ్యాల్ని పరిష్కరించుకోలేరా? మీ వలన కాదా? మీకవి చేత కావా? మీ సంఘంలో మీరుంటున్న ప్రాంతంలో ఒక్కడైనా బుద్ధిమంతుడు ప్రభు ఆత్మను అనుసరించి మీకు మీ వ్యాజ్యాలను తీర్చి, మీకు చక్కటి పరిష్కారాలు అందించగలిగిన ఆత్మతో నింపబడిన బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? మీరెందుకు చిన్న చిన్న విషయాలకు వెళ్లి బయట వాళ్ళతో తగువులాడుతున్నారు? ఎందుకు మీరు అన్యుల ఎదుటికి వెళ్లి చేతులు కట్టుకొని న్యాయస్థానంలో ఎందుకు నిలబడుతున్నారు? వాస్తవానికి నీవు క్రైస్తవుడివే, నీ సహోదరుడు క్రైస్తవుడే. క్రైస్తవుడు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. క్రైస్తవులు లోకంలో ఉన్న సహోదరులను కూడా ప్రేమించాలి. మన ప్రభువు మనల్ని ప్రేమించాడు. మనకున్న నియమం కూడా అదే. ప్రప్రథమమైన నియమం క్రైస్తవులకి ఏమిటంటే దేవుణ్ణి సేవిస్తాము. ఇదందరం చేయవలసిందే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రభువునే సేవిస్తాం. ప్రభువుకి మించి దేన్ని సేవించం, ఆరాధించం. రెండో నియమం ఏంటంటే మనకు ప్రేమ ఉండాలి. ఇదెలాంటి ప్రేమ? ప్రభువుని మనం ప్రేమించాలి. మన తోటి వారిని కూడా మనం ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు నేను నా సొంత సహోదరుడిని నేను ప్రేమించాలి. అంటే క్రైస్తవుడిని. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనందరము, ఆయన వాక్యం చేత శుద్ధి చేయబడుతున్న మనందరము, నీటి బాప్తిస్మం పొందిన మనందరము, అంటే క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు అందరము సహోదరులం. దేవుడొక్కడే. ఆరాధిస్తున్న ప్రభువు ఒక్కడే. ఆయన వాక్యము ఏ సంఘంలో ఉన్నా ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే సంఘానికి ఒక బైబిల్ ఉండదు కదా! బైబిల్ అన్ని చోట్ల ఏ బైబిల్ తీసుకున్నా బైబిల్ అంతట్లో ఒకే సారాంశం, ఒకే దేవుడు ప్రస్తావించబడ్డాడు. ఒక బైబిల్‌లో ఒక యేసయ్య, ఇంకో బైబిల్‌లో ఇంకో యేసయ్య లేడు కదా! అందరం ఆ బైబిల్‌నే ప్రామాణికంగా తీసుకొని వాక్యాలు చదువుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాము. అంటే వాక్యం ఒకటే. ప్రభువు ఒకడే. ప్రభు ప్రాణత్యాగం ఒకటే. ప్రభు రక్తం చేత కడగబడి శుద్ధీకరణ అనుభవం కూడా ఒకటే. ఇన్ని ఒకటైనప్పుడు మనం కూడా ఒకరమే. సహోదరులం. సహోదరులమైన మనం తోటి సహోదరులతో వాస్తవానికి వ్యాజ్యం ఉండటం మీకది లోపం. పౌలు గారు ఎంత ఘాటుగా అన్నారో చూడండి. నాయనా మీలో మీకు గొడవలు ఉండటమే పెద్ద తప్పురా, అది పెద్ద లోపం. సరే లోపాలు, గొడవలున్నాయి. ఉన్నాయి కదా! మీ సంఘంలో మీరే పరిష్కరించుకొని వాటిని సంఘంలోనే అణిగిపోయేలాగా చేసుకోవాలి కదా! మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఒక పిల్లాడు ఇంకో పిల్లోడితో గొడవ పడుతున్నాడు. మళ్ళా ఈ దేవుని పిల్లలు ఇద్దరు ఎళ్లి దేవుని బిడ్డలు కాని వారి ఎదుట, అన్యుల ఎదుట చేతులు కట్టుకొని నించోవడం ఏంటి? ఇదేం పద్ధతి? మీరు నేర్చుకోరా?
మీరు ఒకరి ఏడల ఒకరు ఇలా వ్యాజ్యాలాడుతున్నారేంటి? అసలు మీకు తెలీదా? మనం లోకానికి తీర్పు తీర్చవలసిన వారం. మనం ప్రభుతో కూడా ఉండి, మేము ప్రభువుని నమ్మి ఇలాగున్నాం. మీరెందుకు అలా లేరని లోకస్తులకు తీర్పు తీర్చవలసిన వారం. ఒకానొక దినాన తీర్పు నాడు ప్రభు ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు సంఘమైన మనం ఆయన ప్రక్క నుండి లోకస్తుల్ని తీర్పు తీర్చవలసిన వారం. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ప్రభు తెల్లని సింహాసనం మీద ఉన్నాడు. నీవు నేను సంఘముగా ఎత్తబడి ఆయన ప్రక్కన ఉన్నాం. లోకస్తులు అనేకులు ఎదుటున్నారు. ఉదాహరణకు మీ మిత్రుడు ఒకడు ప్రభు ముందుకొచ్చాడు. ప్రభు ముందుకొచ్చిన ఆ మిత్రుడిని ప్రభు చూడగానే నిన్ను పిలిచి, ఇదిగో ఇతడిలాగా నువ్వెందుకు బ్రతకలేదని నిన్ను అడగాలి ప్రభు. నీవు కూడా చెప్పాలి, నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను? నువ్వెందుకు నాలాగా మారలేదు? నాలాగా దేవుడిని ఆశ్రయించలేదు? నేను నీకు ఎన్నో సార్లు సువార్త చెప్పా కదా! అని నీవు ప్రభు పక్క నుండి ఎదుటున్న వ్యక్తికి తీర్పు తీర్చాల్సిన వ్యక్తివయ్యుండి, అర్థమవుతుందా? అంత ప్రత్యేకమైన స్థానం ప్రభు మనకిస్తే, ప్రభు మీకు మనకి అనుగ్రహిస్తే అంటే కొరింథీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు పౌలు. అంత ప్రత్యేకమైన స్థానం మనకుంటే మీరేంటి? చిన్న చిన్న విషయాలకి, చిన్న పిల్లల ఆటల్లాగా అన్యుల ఎదుట కోర్టుల్లో వెళ్లి న్యాయవాదులను ఏర్పాటు చేసుకొని వాద వివాదాలు వినేసి తీర్పు తెచ్చుకోవాలని ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మీ వ్యాజ్యం మీరే తీర్చుకోండి. మీ సంఘంలో వ్యాజ్యాలు ఉండటమే మంచిది కాదు. ఇది మొదటిగా అసలు మంచిది కాదు. పౌలు గారు సమర్థిస్తున్నారా అనుకోకండి. అది మీకు లోపం అన్నమాట ఆయన వాడారు. అసలు మీలో మీకు గొడవలు ఉండటమే మీకు పెద్ద లోపం. అది చాలా తప్పు. అట్లాంటి మీరు లోపం ఉండటమే తప్పు అనుకుంటే మీరు అన్యుల ఎదుటికెళ్ళి తల తల వంచి ఇట్లా చేస్తున్నారా? విశ్వాసులారా, క్రైస్తవుడు ఒక అన్యుడు కొన్ని అనుకోని విషయాల్లో గొడవపడి కోర్టుని ఆశ్రయించారంటే సరే. కానీ ఒక క్రైస్తవుడు తన తోటి సహోదరుడితో అంటే ఇంకో క్రైస్తవుడితో గొడవపడి వీళ్ళు వెళ్ళి అన్యుల ఎదుట నిలబడడం ఏంటి? ఇది మీకు సిగ్గుగా తోచట్లేదా? మీకు సిగ్గనిపించట్లేదా ఎవరి ముందు వెళ్ళి తలదించుకోవడం? మీ సంఘంలో బుద్ధిమంతులు లేరా? పరిష్కరించుకోలేరా? అసలు వ్యాజ్యం ఉండటమే తప్పు. ముందు ఈ మాట మీరు గుర్తించాలి. గొడవ పడడమే తప్పు. అది చేయడం ఓ తప్పైతే మళ్ళా మీరు అన్యుల ఎదుటికి వెళుతున్నారేంటి? అలాగూ చెయ్యొద్దు. మీరు ప్రభు రక్తం చేత కడగబడ్డారు. దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడుతున్నారు. ప్రతి వారం మనం ఆరాధనకు వెళితే ప్రభు వాక్యం మనల్ని మాట్లాడి వాక్యంతో శుద్ధి చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని. ఆయన రక్తం చేత పాపాలను ఒప్పుకొని శుద్ధి చేయబడ్డాం మనం. కడగబడిన వారం. కడగబడిన వారమైన మనలో ఇలాంటివి ఎందుకున్నాయి? ప్రియ సహోదరి, సహోదరులారా గమనించండి. పౌలంటారు, మీరెందుకు ఇలా ఉన్నారు? మీలో కొందరు గతంలో దొంగలుగా, లోబులుగా, త్రాగుబోతులుగా, దూషకులుగా, దోచుకునేవారుగా ఉన్నారు. అన్యాయస్తులుగా ఉన్నారు. అలాగే వ్యభిచారులు, మోసపూరితమైన కార్యక్రమాలు ఇలాగ చేసిన వారు, కొందరు వ్యర్థమైన వాటిని ప్రేమించిన వారు, ఇలాంటివి ఉన్నారు. మీరే న్యాయం తీర్చవలసిన వారు, అన్యాయం చేసేవారుగా ఉన్నారు. మీరే ఎదుటి వాళ్ళని సరిచేయవలసిన వారు, మీరెందుకు ఇలాగ అయిపోయారు? మీరింత దౌర్భాగ్యంగా ఉండే కంటే, మీ సొత్తంతా ఎవరన్నా దోచుకోబడటం మేలు కదా! మీరెందుకు ఇంత నిష్ప్రయోజనంగా మారిపోయారు? మీరు మీ సహోదరులకే ఇలాగ చేస్తున్నారు. పౌలుకి చాలా కోపమొచ్చింది. ఎందుకంటే తోటి సహోదరుడిని ప్రేమించాల్సిన నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు? ఆ మాట చాలా కోపం తెప్పించింది ఆయనకి. నిజమే కదా! సంఘము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ సంఘంలో గొడవలు పెట్టుకొని బయట కోర్టులకెళ్ళడం ఏంటి? మీరే అన్యాయం చేస్తున్నారు గదా! మీరెందుకు ఇలాగున్నారు? ఇలాంటి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులే కారని మీకు తెలీదా? గతంలో మనం రకరకాల పద్ధతుల్లో పాపంలో ఉన్నాము. అయితే మీలో కొందరు అట్టివారై గతంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా! అని చెప్తూ పౌలంటారు, అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉంది. ఈ తప్పు, ఒప్పు లోకంలో ఉన్న వాటన్నిటి మీద మనకు స్వాతంత్రం ఉంది. లోకంలో హక్కులున్నాయి. ప్రియ విశ్వాసులారా మనం వినియోగించుకోవచ్చు. అయితే మంచి వాటినే వినియోగించుకోండి. చెడ్డ వాటిని వినియోగించుకోవద్దు. అవి మీకు పాపానికి దారితీస్తాయి. పాపం వలన దేవునికి దూరమైపోతాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు కొన్ని లోకంలో ఉన్న సౌకర్యాలు క్రైస్తవులు కూడా వినియోగించుకోవచ్చు. వాటిని ప్రభు మహిమార్థమై
మన సౌకర్యార్థమై మనం వాడుకోవచ్చు. కానీ ఏవైతే పాపానికి నడిపిస్తాయో వాటినేవి వాడకూడదు. పౌలదే చెప్తారు. అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ చేయతగినవి కావు. నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేత లోపరచు కొనబడనొల్లను. భోజన పదార్థాలు కడుపుకి నియమించబడ్డాయి. కడుపు తిండి కోసమే నియమించబడింది. అలాగే మనం ప్రభు కోసం, ప్రభు మన కోసం. ఇలాగైనప్పుడు మనం పాపం చేద్దామా? పాపానికి మన శరీరాన్ని అప్పజెప్పుకుందామా? జారత్వం మనలో ఉండనిద్దామా? వ్యర్థమైన దేవునికి నచ్చను మనలో ఉండనిద్దామా? అలా చేయకూడదు. అలా చేయకూడదు. మరి మనం ఎలాగుండాలి? 1 వ్యాజ్యాలతో ఉండకూడదు. 2 మన దేహాన్ని పాపానికి అప్పజెప్పకూడదు. మరి మనం ఎలాగుండాలంటే 19వ వచనంలో పౌలు చెప్తారు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయం, ఆలయం. మీకు ఈ విషయం తెలుసు కదా! మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు దేవుని సొత్తు. మీ మీద సర్వ హక్కులు దేవునికున్నాయి. కాబట్టి మీరు మీ దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుకోండి. పాపం చెయ్యొద్దు. మీరే దేవుని ఆలయం. మీ ద్వారా దేవునికి మీ దేహం ద్వారా మహిమ రావాలి. పాపం కాదు. మీ దేహం ద్వారా మహిమ వచ్చే కార్యాలు జరగాలి. పరిచర్య జరగాలి. సహోదర ప్రేమ యందు మీరు వర్ధిల్లాలి. అన్యాయస్తులుగా కాదు, న్యాయస్తులుగా నడుచుకోవాలి. వ్యాజ్యాలు పెట్టుకునేవారుగా కాదు, వ్యాజ్యాలను పరిష్కరించేవారుగా, సమాధాన పరిచేవారుగా ఉండాలి. అసమాధానం రేపేవారుగా కాదు. మీరు సంఘస్థులు. మీరు కడగబడిన వారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ అంటే ప్రభు యొక్క ప్రాణం. మన ప్రాణానికి పెద్ద విలువ లేదేమో గానీ, మన ప్రభు ఎంత పరిశుద్ధుడు, దేవుడు. సాక్షాత్తు దేవుడే మనకే దిగివచ్చి, మన కోసం ప్రాణం పెట్టి, తన రక్తాన్నంతా చిందించి, మన పాపానికి వెల చెల్లించాడు. మనం రక్తము అనే దేవుని ప్రాణం ఇయ్యబడుట ద్వారా కొనబడ్డం. కొనబడ్డ మనం ప్రభువారం. ప్రభు పిల్లలు ప్రభుకే మహిమ తేవాలి. పాపానికి దాసులుగా ఉండొద్దు. మీరు ఏ విధమైన పాపానికి మీలో తావు ఇవ్వద్దు. మీరు అన్ని విషయాల్లో దేవునికి భయపడి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి. మీ దేహంతో పాపం కాదు, ప్రభు మహిమపరచబడే కార్యాలు చేయండి. మీ దేహం దేవునికి, దేవుని ఆత్మకు ఆలయం. మీలో పాపం ఉండొద్దు. మీలో ఏ రకమైన వ్యాజ్యాలు ఉండటానికి వీల్లేదు. వ్యాజ్యాలు బయట వ్యక్తుల ఎదుట కాదు. ఒకవేళ ఉండటమే తప్పు. ఒకవేళ ఉంటే అవి సంఘంలోనే పరిష్కరించుకోండి. మెటుకు మీరు ప్రభునందున్న వారై ప్రభు ఆత్మ చేత, ఆయన రక్తం చేత, ఆయన వాక్యం చేత కడిగి శుద్ధీకరించబడిన వారై మీ దేహాలతో మీ దేవుణ్ణి మహిమ పరచండి. దేవుణ్ణి మహిమపరచండి. దేవునికే మనం మహిమ తేవాలి. దేవునికి ఇష్టలుగానే బ్రతకాలి. ప్రభువు అలాంటి కృప మనందరికి దయచేయను గాక. 7వ అధ్యాయంలోనికి రండి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. మీరు వ్రాసిన వాటి విషయం అంటే పౌలు గారికి కొందరు ప్రత్యేకించి వివాహం, వివాహ సంబంధాల విషయాల్లో, వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రశ్నలు పౌలు గారికి పంపించారు. వాటిని గురించి ఈ 7వ అధ్యాయం అంతా దేవుని ఆత్మ సహాయంతో ఆయన వ్రాసి వారికి సమాధానంగా పంపించారు. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. మీరు కూడా శ్రద్ధ నిలిపి వినండి. 7వ అధ్యాయం. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వము జరగచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపాలి. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగే భార్యకే గాని తన భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్ముని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకోండి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు వివాహ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.
కొరింథీ ప్రాంతాన్ని మనం ఒకసారి గమనిస్తే, కొరింథులో అఫ్రొడైట్ అనే కామదేవత యొక్క గుడి ఉంది. అందులో 1000 మంది పైనే పూజారిణులు ఉన్నారు. వీరిని పూజారిణులు అనటం కన్నా జారిణులు అంటం మేలు. అంటే వేశ్యలుగా ఉండి భక్తి రూపంలోనే శరీరేచ్ఛలను జరిగించే అలాంటొక సభ్యత, సంస్కృతి ఉంది ఆ ప్రాంతంలో. అలాగే విచ్చలవిడిగా వ్యాపారాలు జరుగుతూ ఉండటం చేత, వ్యాపారాలు ఎక్కడైతే విస్తృతంగా ధనానికి సంబంధించినవన్నీ ఎక్కువగా ఉంటాయో, అలాంటి చోట్ల ఈ పాపం కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పాపభూయిష్టమైన సందర్భంలో పౌలు గారి సువార్త విని దేవుని వైపు తిరిగిన వారు అనేకులున్నారు. అయితే వాళ్ళ మధ్యలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వివాహ బంధం మీద ఒక మంచి అభిప్రాయం కూడా వారికి కావాలి. ఎందుకంటే వారు ఎలాంటి ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని బట్టే మనం ప్రాంతపు ప్రభావం యువకుల మీద, యువతుల మీద అలాగే కాస్త మధ్య వయస్కుల మీద కూడా స్త్రీ పురుషుల మీద బలంగా ఉంది. అలాగూ ఉండటం చేత మీరు ఈ విషయాలు తెలుసుకోండి. మీలో వివాహమైన వారు భార్య భర్తకు, భర్త భార్యకు కట్టుబడి ఉంటారు. ఒకరికొకరు బద్ధులు. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒకరి పైన ఒకరికి అధికారం ఉంటుంది. ఇది ధర్మశాస్త్ర నియమం కూడా. అంతేకాదు వివాహం అన్నింట్లో ఘనమైంది. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. దేవుడే దీన్ని ఆరంభించాడు. ఏదెన్‌లో ఆదాముకి, హవ్వకి వివాహం చేసింది దేవుడే. వివాహ సంబంధాలు పరిశుద్ధంగా ఉండాలి. భార్య ఎవరినైతే వివాహం చేసుకుందో ఆ భర్తకే బద్ధురాలు. భర్త ఎవరినైతే వివాహం చేసుకున్నాడో తనకు మాత్రమే బద్ధుడు. ఇందులో ఇంక వేరు చేయడానికి ఏమీ లేదు. వీరిరువురిని కూడా ఎవరు వేరు చేయకూడదు. వీరిరువురు కలిసే ఉండాలి. మరణం తప్ప వేరేది భార్యాభర్తల్ని వేరు చేయకూడదు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది నా హితోపదేశం. నేను మీ హితం కోరంటే మీ మంచి కోరి నేను ఇది చెప్తున్నాను గానీ ఇదొక ఆజ్ఞేమి కాదు. మనుషులందరూ నా వలన ఉండుట మంచిదని నేను కోరుకుంటున్నా అన్నాడు పౌలు. ఈ సందర్భంలో పౌలు గారిని గురించి కూడా ఒకసారి పరిశీలన చేస్తే, పౌలు గారికి వివాహమైందా? లేదా? ఇలాగ కొన్ని ప్రశ్నలు అనేకుల్లో తలెత్తుతాయి. పౌలు గారు సన్హద్రిన్ సభలో సభ్యుడు. ఆ విషయాన్ని మనం అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాము. అలాగా అందులో సభ్యుడైన వాడికి సన్హద్రిన్ సభ యొక్క సభ్యత్వానికి ముఖ్య అర్హతగా ఒకటేంటంటే వారు వివాహమైన వారై ఉండాలి. వివాహమైన వారికి అందులో సభ్యత్వం ఉంటుంది. అందుకోసం దానిని బట్టి పౌలు గారు వివాహం చేసుకున్నారని అనేకుల అభిప్రాయం. మరిక్కడేంటి నా వలే ఉండగోరుచున్నానన్నాడు. అలాగైతే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తిస్తాము. కొందరేం చెప్తారంటే, పౌలు గారు వివాహం చేసుకున్నారు యుక్త వయసులోనే. అయితే భార్య ప్రభునందు నిద్రించి ఉండవచ్చు. నిద్రించిన తర్వాత ఇక మరొక పెళ్లి చేసుకోవడానికి పౌలు గారు ఇష్టపడలేదు. ఎందుకంటే తాను సువార్త పరిచర్య చేస్తాడు. అది చాలా కఠినమైన పరిచర్య. కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకుంటే బంధానికి కట్టుబడి ఉండాలి. ఎక్కువగా వివాహ బాధ్యతను నెరవేర్చవలసి ఉంటుంది. కుటుంబ బాధ్యత. కాబట్టి తను మరొక వివాహం చేసుకోలేదు. వివాహం అయితే జరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ పత్రిక రాస్తున్న సమయానికైతే తన భార్య లేరని, ప్రభువునందు నిద్రించి ఉండవచ్చని వేద విద్యార్థులు అభిప్రాయం మాత్రం. వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పౌలు గారు దానికి సంబంధించిన ఆధారాలైతే ఎక్కడ గ్రంథస్థం చేయలేదు. తన సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా చాలా క్లుప్తంగా కొన్ని విషయాలే ఆయా సందర్భాల్లో తెలియచేశారు. తాను ఎలాంటి వాడో, ఎలా మారాడో అవి చెప్పాడు గానీ, కుటుంబ వివరాలు, ఇతరేతర విషయాలు ఆయన ఎక్కువగా ప్రస్తావించలేదు. అందుకోసమే మనకు అన్ని స్పష్టమైన ఆధారాలైతే లేవు. కానీ కొన్ని వచనాలను ఆధారం చేసుకొని వేద పండితులు ఈ మాటలైతే చెప్తున్నారు. ఇక అధ్యాయాన్ని క్లుప్తంగా వినండి. భార్య, భర్త ఒకరికి ఒకరు దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్నెవరు విడగొట్టకూడదు. ఎవరైతే ఎవరినైతే వివాహం చేసుకున్నారో వారు మరణం వరకు ఆ బంధానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మరణం తప్ప వేరే కారణాలేవి వేరు చేయకూడదు. చాలా అత్యవసరమైన కొన్ని సందర్భాలుంటాయి. ఆ సందర్భంలో వారు విడాకులు తీసుకుంటారు. సాధ్యమైనంత వరకు కట్టుబడే ఉండాలి. చాలా తక్కువ సందర్భాలు కొన్ని ఇంకా ఇలా వర్ణించలేము అనుకునే సందర్భాలొచ్చినప్పుడు మాత్రమే
కోర్టుకు వెళ్ళి బంధాన్ని రద్దు చేసుకుంటున్నారు. అయితే జాగ్రత్తగా వినండి. వివాహం జరిగిన వారు జరిగింది కాబట్టి అలాగుండటం మంచిదే. మరి జరగని వారి సంగతేంటి? కొందరున్నారు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. ఇష్టపడలేదా? వాళ్ళని అలాగే ఉండనియండి. ఇష్టపడకుండా ఉండేవారు పెళ్లి చేసుకోకుండా ఉండి పరిచయం చేసేవాళ్ళుంటారు. పౌలు గారంటారు వాళ్ళింకా ఎక్కువ పరిచర్య చేయగలరు. వివాహమైన వారు కుటుంబాన్ని చూసుకోవాలి, సేవ చేయాలి. కాబట్టి వీరు కొంత సమయాన్ని తక్కువ కేటాయించగలుగుతారు. ఎందుకంటే కుటుంబానికి ఎక్కువ కేటాయించాలి కాబట్టి వివాహం చేసుకోకుండా ఉన్నారా? అది వాళ్ళిష్టం. అది వాళ్ళకి మేలే. వివాహం చేసుకున్నారా? అది మంచిదే. చేసుకోకుండా ఉండటంలో గొప్పతనం ఏదో ఉంది. లేదా చేసుకుంటేనే గొప్ప ఇలాంటి వాదాలకు పోవద్దు. చేసుకోని వారు దేవునిలో ఎక్కువ పని చేయగలుగుతారు. చేసుకున్నవారు ఇటు కుటుంబ బాధ్యతలు ఖచ్చితంగా నెరవేర్చాలి. సేవ కూడా చేయాలి. ఈ విషయాన్ని కూడా పౌలు మాట్లాడతారు. ఏమనంటే, వివాహం చేసుకున్న తర్వాత మేము సేవ చేస్తామని కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. స్త్రీలైనా, పురుషులైనా. కుటుంబాన్ని ఎందుకంటే వివాహం చేసుకున్నవారు. ఇప్పుడు వివాహం కాని యువకులున్నారు, యువతులున్నారు. వాళ్ళు కుటుంబానికి వేరుగా వెళ్లి సేవ చేసుకుంటారు. తప్పేం లేదు. కానీ వివాహ బంధంలో ఎప్పుడైతే జతపరచబడ్డారో ఆ స్త్రీ, పురుషుడు ఇద్దరి అంగీకారంతోనే ఇద్దరు కలిసి సేవ చేయాలి. కానీ ఒకరికి దూరంగా ఇంకొకరెళ్లి సేవ చేయకూడదు. అలా అంటే బంధాన్ని తిరస్కరించకూడదు. బంధము ప్రాధాన్యమే, సేవ ప్రాధాన్యమే. దేన్ని ఎలా నిర్వర్తించాలో అలాగే నిర్వర్తించాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, వివాహమైన వారు అలాగా కుటుంబ బాధ్యత, అలాగే సేవ 2 జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహం కాని వారు సేవ చేస్తారు సంతోషం. అయితే పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే వివాహం చేసుకోకుండా ఉండాలి అనుకున్నోళ్ళలో శరీరాశలు కలగొచ్చు. అలా కలిగే విషయంలో మాత్రం అలా కలిగి పాపంలో పడేయకుండా ఉండటం కంటే అంటే మీకు అర్థమైందా? వివాహం చేసుకున్నాడు ఒక యువకుడు. సేవ ప్రారంభించాడు. 4 అడుగులు వేశాడో లేదో శరీరాశలు మొదలయ్యాయి. అలా మొదలైనప్పుడు అతడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి స్థితిలో ఒకవేళ నీవు ఉంటావేమో, అలాగుండటం కన్నా పెళ్లి చేసుకోవడం మంచిది. పెళ్లి చేసుకొని సేవ చెయి. లేదు నేను స్థిరురాలుగా ఉండగలను అంటావా? అలాగైతే నువ్వు వివాహం చేసుకోకపోయినా సేవ చెయ్యి. ఇబ్బందేం లేదు. కానీ వివాహ బంధానికి మాత్రం గౌరవం ఇవ్వాలి. ఇలాగ చెప్తూ కొరింథీలో మరో సమస్య ఉంది. అది కూడా ఏంటంటే, ఒక ఇంట్లో భర్త మాత్రమే రక్షణ పొందాడు. భార్యకు మార్పు లేదు. పిల్లలు కూడా ఉన్నారు. మరొక ఇంట్లో భార్య విశ్వాసి, దేవుణ్ణి ఎరిగిన స్త్రీ, భర్తకు మార్పు లేదు. వీళ్ళేం చేయాలి? వాళ్ళేం చేయాలంటే, ఈ విశ్వాసి అయిన భర్త, విశ్వాసి అయిన భార్య ఈ 2 కుటుంబాలున్నాయి. రక్షణ పొందిన వారు, రక్షణ పొందని తమ భార్య లేదా భర్త ఉన్నారే, వారు గనక వీళ్ళతో కలిసి ఉండాలనుకుంటే వీళ్ళు కూడా ఉండాలి. ఈ నియమాన్ని కాదనకూడదు. కలిసి ఉండాలి అని లేనప్పుడు, అప్పుడు కూడా ముందు సమాధాన పడే ప్రయత్నం చేయాలి. సమాధాన పడని సందర్భాల్లో మాత్రం ఇక వేరవుతారు. కానీ విశ్వాసి అయిన భార్య ఉంది, రక్షణ లేని భర్త. లేదా రక్షణ పొందిన భర్త ఉన్నాడు, విశ్వాసం లేని భార్య ఉంది. వీరు సాం సాం సమాధానంగా దాన్ని భరిస్తూ రావాలి. సమాధానంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ స్థితిని బట్టి, వీళ్ళ ప్రవర్తనను బట్టి మార్పు లేని ఆ వ్యక్తి కూడా మారవచ్చు అని ఒక విషయాన్ని తెలియచేశారు. ప్రియ విశ్వాసులారా, నేనిప్పటి దాకా ఏం చెప్పానంటే పౌలు గారి మాటలు మీరు శ్రద్ధగా వినాలి. బంధానికి గౌరవం ఇవ్వాలి. బంధాన్ని ఎవరు వేరు చేయకూడదు. ఒకరి బాధ్యత ఒకరు ఖచ్చితంగా నెరవేర్చాలి. స్త్రీ తన బాధ్యతను ప్రభు ఘనతార్థమై చేయాలి. అంతే. తనకే బాధ్యత ఇవ్వబడిందో కుటుంబంలో అది చేయాలి. భర్త కూడా తనకేది ఇవ్వబడిందో అది చేయాలి. రెండో విషయం, పెళ్లి చేసుకోవద్దా? చేసుకోవాలా? అన్నదానికి ఏం చెప్తున్నాడు? చేసుకోవాలంటే చేసుకో. చేసుకోనంటావా? చేసుకోమాక. కానీ ఏ నిర్ణయం తీసుకున్నావో దానికి మాత్రం స్థిరంగా కట్టుబడి జాగ్రత్తగా ఉండు. చేసుకోనని పాపంలో పడొద్దు అని మాత్రం చెప్తున్నాడు. అలాగే అవిశ్వాసి, విశ్వాసి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఎదుటివారి మేలు కోరుకొని, ఎదుటివారు ఎలా ఉండగోరుతున్నారు? సమాధానంగా బంధాన్ని కొనసాగించగోరుతున్నారా? విడిపోవాలని కోరుకుంటున్నారా? అనే దాన్ని బట్టి మంచి తీర్మానం
తీర్మానం కూడా ప్రభు చిత్తాన్ని అనుసరించి తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దీని తర్వాత మరొక విషయాన్ని పౌలు మాట్లాడతారు. అదేమనంటే, సంఘంలో కొందరు తండ్రులు, తల్లులు ఉంటారు. వీళ్ళు వాళ్ళ పిల్లలకు వివాహం చేయాలని ఆశపడతారు. మీరు మీ బిడ్డలకు వివాహం చేయాలని ఆశపడడం చాలా మంచిది. అయితే మీ బిడ్డల అంగీకారం కూడా చాలా అవసరం. వారు వివాహం చేసుకోకుండా ఉండాలనుకుంటే మీరు బలవంతంగా చేయకూడదు. వారు వివాహం చేసుకోవాలంటే మీరు మంచిగా చెయ్యండి. వాళ్ళ నిర్ణయాన్ని కూడా మీరు గౌరవించండి. ప్రత్యేకించి తండ్రులైన వారు తమ బిడ్డల విషయంలో, ప్రత్యేకించి వివాహాల విషయంలో జాగ్రత్త. అలాగే విధవరాండ్రు కూడా మీ భర్త చనిపోయినప్పుడు మీరు తిరిగి వివాహం చేసుకోవాలా? లేదా? ఈ విషయాన్ని జాగ్రత్తగా మీ వయసుని బట్టి, మీ అవసరతను బట్టి, మీ నిర్ణయాన్ని బట్టి ఆధారం చేసుకోనండి. అంతేగాని వ్యర్థంగా ప్రవర్తించవద్దు. విధవరాండ్రు జాగ్రత్త. తల్లిదండ్రులు మీ బిడ్డల వివాహాల విషయంలో జాగ్రత్త. అలాగే వివాహమైన వారు జాగ్రత్త. వివాహం చేసుకోవద్దు అనుకున్నవారు జాగ్రత్త. మిటుకు అందరిని ఓ పని చేయమంటాడు. అదేమనంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవునికి మహిమ తీసుకునిరా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ప్రభువుకి మహిమ తెచ్చేలాగా ఉండు. మీరు 7వ అధ్యాయం 24 వచనానికి రండి. 7వ అధ్యాయం 24 వచనం ఇలాగ చెప్తుంది. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సమాధానం కలిగి ఉండండి. ఎలాగా మీరొచ్చారు? ఆ స్థితిలోనే. ఏం చేయాలని వచ్చారు? ఆ స్థితిలోనే. మీరు ఏమై ఉండాలనొచ్చారు? ఎప్పుడు పిలువబడ్డారు? ఆ స్థితిలోనే అలాగే మీరు ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుణ్ణి వెదికేవారిగా ఉండాలి. ఏ స్థితి ఎవరికి నియమించబడిందో ఆ స్థితినే మనం జాగ్రత్తగా పాటించాలి. 17వ వచనం నుంచి వివరాలున్నాయి. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు నిలిపెనో, పిలిచెనో ఆ స్థితియందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిట్లోనూ నియమించుచున్నాను. పౌలేమంటారు తెలుసా? మీరు వివాహమైన వాళ్ళా? కాని వాళ్ళా? కన్యకలుగా ఉన్నారా? మీరు తండ్రి స్థానంలో ఉన్నారా? విధవరాంటి స్థానంలో ఉన్నారా? ఈ విషయాలు మాట్లాడుతున్నారు. 1 బంధం. వివాహం అయినవారు. 2 వివాహం చేసుకోము అన్నవారు. 3 తండ్రులు వాళ్ళ పిల్లలకు వివాహం చేయాలనే సందర్భంలో. 4 విధవరాండ్రు. అంటే పెళ్ళయింది, భర్త చనిపోయాడు. అలాంటి సందర్భంలో. ఎవరు ఎలాగుండాలి అన్నదాన్ని 17వ వచనం నుంచి అర్థవంతంగా మాట్లాడుతున్నారు. మరొకసారి 17వ వచనం. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి యందు పిలిచెనో, ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిట్లో నేను నియమిస్తున్నాను. ఏంటో చెప్తున్నాడు చూడండి 18. సున్నతి పొందినవాడైనను పిలువబడినా ఇతడు సున్నతి పోగొట్టుకొనవలసిన అవసరమైతే లేదు. సున్నతి పొందని వాడైనను పిలువబడిన సున్నతి పొందాల్సిన అవసరం లేదు. పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు యూదుడివా? అయితే రా. దేవుణ్ణి నమ్ము. ఏ స్థితిలో ఉన్నావు? యూదుడిగా ఉన్నప్పుడు పిలిచాడా? యూదుడిగానే ఉండు. నువ్వు యూదుడు కాదా? అన్యుడివా? అన్యుడిగా ఉన్నప్పుడు పిలిచాడా? అన్యుడిగానే రా. అర్థమవుతుందా? మీరు ఏ స్థితిలో పిలువబడ్డారు? దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యం. గాని సున్నతి పొందుటయందును ఏమీ లేదు. సున్నతి పొందకపోవుటయందు కూడా ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడై ఉండగా పిలువబడితివా? చింతించవద్దు. కానీ స్వతంత్రొగటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రొగటకు మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఏ స్థితిలో పిలువబడ్డారో 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దు. పౌలు గారు ఈ విషయాన్ని అర్థం చేయించడానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. అదేంటంటే, యూదుడిగా వచ్చావా? నువ్వు యూదుడిగానే ఉండు. అన్యుడిగా వచ్చావా? నువ్వు యూదుడిగా మారాల్సిన అవసరంలా. నువ్వు సున్నతి పొందాల్సిన అవసరంలా. అంటే నిన్ను నేనెలా పిలిచా? ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు ఇంట్లో. ఆ యజమాని కింద బానిసగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందాడని యజమాని నుండి వదిలేయాలా? వదలొద్దు. దాస్యత్వంలోనే నువ్వు ఉండు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకాయన యజమానుడిగా ఉన్నాడు.
ఆ యజమానుడిగా ఉన్న వ్యక్తి దేవుని సువార్తను విని రక్షించబడ్డాడు. ఇప్పుడు యజమానుడిగానే ఉండాలి. అతడేం దాసుడైపోవాల్సిన అవసరం లేదు. అయితే క్రీస్తుకు దాసుడు. దేవుని పని చేస్తాడు. తన స్థితేం పోగొట్టుకోడు. అంటే వివాహం అయ్యిందా? ఆ బంధంలో ఉంటూ దేవుణ్ణి సేవించు. వివాహం కాలేదా? జాగ్రత్తగా ఉండు. పాపం చేయకుండా దేవుణ్ణి సేవించు. నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావా? నీ బిడ్డల వివాహం విషయంలో దేవుని చిత్తానుసారమైన నిర్ణయం తీసుకో. నువ్వు విధవరాలిగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని అనుసరించి తీర్మానం తీసుకో. అంతేగాని మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. పాపం జరగకూడదు. వివాహం అయిన వారు రద్దు చేసేసుకోవాల్సిన అవసరంలా అంతం వరకు కట్టుబడి ఉండాలి. వివాహం కాని వారు మీ నిర్ణయం స్థిరంగా తీసుకోండి. చేసుకోవద్దనుకుంటే దానికే స్థిర వరకు కడ వరకు కట్టుబడి ఉండాలి. చేసుకుంటామనుకున్నారా? చేసుకోనండి. సంతోషంగా వివాహ బంధాన్ని మీరు కొనసాగించుకోండి. అవిశ్వాసి ఉన్నాడా నీకు భర్త? నువ్వు విశ్వాసురాలివా? అయితే ప్రార్థిస్తూ ముందుకు సాగు. నీ ప్రవర్తనను బట్టి అతడు మారతాడేమో! ఒకవేళ అతడు నీతో ఉండటానికి ఇష్టపడనప్పుడు నీవు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీవు విశ్వాసమైన భర్తవా? నీ భార్యకు, నీ ఇంటి వారికి మార్పు లేదా? అయితే నీవు కూడా వారిని మార్చడానికి ప్రభువులో ప్రార్థిస్తూ, నడుస్తూ ముందుకు సాగు. వారు మారతారేమో! మారరు. అలాగే వారు నీతో ఇష్టపడట్లేదన్నప్పుడు నువ్వు ప్రభు చిత్తాన్ని అనుసరించి ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. నీవు నీ బిడ్డల వివాహం చేసేటప్పుడు జాగ్రత్త. నీ యొక్క ఆలోచన ఎంత ముఖ్యమో వాళ్ళ అంగీకారం కూడా అంతే ముఖ్యం. నువ్వు విధవరాలిగా ఉన్నావా? నీవు పాపంలో పడకుండా ఉండాలి అనుకుంటే నువ్వు ప్రభువులో ఉండగలిగితే ఉండు. లేదు నేను పాపంలో పడిపోతాను అనుకుంటావా? అయితే నువ్వు మరొక వివాహం చేసుకో. మెట్టుకు మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండండి. మీరు మీ బంధాలను నిర్వర్తించండి. దేవునితో సహవాసం మర్చిపోవద్దు. ఇవే విషయాలు క్లుప్తంగా పౌలు గారు ఈ అధ్యాయమందు గ్రంథస్థం చేశారు. ప్రియ సహోదరి, సహోదరులారా, మీలో వివాహం అయిన వారు ఈ అధ్యాయాన్ని ఒకటికి 3 సార్లు జాగ్రత్తగా చదవండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీలో ఎవరైనా వివాహానికి సిద్ధమవుతూ ఉన్నారా? అయితే మీరు కూడా ఈ అధ్యాయాన్ని చాలా శ్రద్ధగా 1కి 3 సార్లు చదవండి. అధ్యాయం అవసరమైందే. అయితే అధ్యాయంలో ఉన్న విషయాలు నేను క్లుప్తంగా వివరించాను. 6, 7 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాము. 6వ అధ్యాయం తెలియచేస్తుంది. మనం వ్యాజ్యాలు బయట కాదు, ముందు సంఘంలో పరిష్కరించుకుందాం. సంఘంలో పరిష్కరించుకుందామని ముందు ఒక మాట గుర్తుంచుకోండి. గొడవలు పడడం తప్పు. అయినా పడాల్సొచ్చిందా? దాన్ని సంఘంలోనే పరిష్కరించుకో. అన్యుల ఎదుటికెళ్ళి చేతులు కట్టుకొని నుంచోమాక. దేవుని రాజ్య నియమాలు వారికి తెలీదు. దేవుని నీతేంటో వారికి తెలీదు. అన్నీ తెలిసి నీవు గొడవలు పడి, ప్రేమలో ఉండకుండా వ్యర్థంగా నడుచుకోవడం తప్పు. అలాగే నీ శరీరాన్ని పాపానికి అప్పచెప్పొద్దు. దేవుడికి అప్పచెప్పు. నువ్వు దేవుని ఆత్మకు నీ దేహమే ఆలయం. దేవుని మహిమపరచు. దేని ద్వారా మహిమపరుస్తావు? పాపం చేయకుండా ఉండటం ద్వారా దేవుని మహిమపరచు. పరిశుద్ధంగా బ్రతుకుట ద్వారా దేవుని మహిమపరచు. ఎందుకంటే నీవు నేను దేవుని రక్తం చేత వెల ఇచ్చి కొనబడిన వారు. అలాగే తన ఆత్మ చేత బాప్తిస్మం చేత కడగబడిన వారు. కడగబడ్డాము, కొనబడ్డాము. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. పరిశుద్ధంగా బ్రతకాలి. అలాగే మీ బంధాలు జాగ్రత్తగా కొనసాగించండి. మీ బంధాల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. వివాహం చేసుకోవా? అయితే చేసుకోకుండా ఉండి దేవునికి మహిమ తీసుకురా. పాపం చేసి పాడైపోమాక. వివాహం చేసుకున్నావా? మీ కుటుంబ జీవితం ద్వారా దేవునికి మహిమ తీసుకునిరా. అంతేగాని వ్యర్థమైన ఆచారాలకి, వ్యర్థమైన వాటికి నీవు పోవద్దు. మరో మాట, వివాహం అయిన సహోదరి, సహోదరులారా, మీ వివాహ బంధం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో వివాహం చేసుకున్నారో వారితోనే కడవరకు కట్టుబడి ఉండాలి. మీ బంధాన్ని గౌరవించాలి. అక్రమంగా వ్యవహరించడానికి వీలు లేదు. అది ధర్మశాస్త్రం ఒప్పుకోదు. దేవుడు కూడా అంగీకరించడు. మరి ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకోండి. మరొకసారి ఆ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. 6వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ దేహము మీకు దేవుని వల్ల అనుగ్రహించబడింది కాబట్టి, అది పరిశుద్ధాత్మకు నిలయం కాబట్టి, మీ దేహముతో దేవుణ్ణే మహింపరచండి. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. మన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీరు మాకు ఇప్పటి వరకు అనుగ్రహించిన మీ దివ్య లేఖనముల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
ప్రభు, మీరు గొప్ప దేవుడు అయ్యా. మీరు మాకై ప్రాణం పెట్టారు. తండ్రి, సిలువలో మీ రక్తాన్ని కార్చారు. మీ రక్తం ద్వారా వెల ఇచ్చి మమ్మల్ని కొన్నారు. మా ప్రభువా, మేము కొనబడిన వారిని. మీ వాక్కు చేత, ఆత్మ చేత మేము కడగబడిన వారము. కడగబడిన వారము, కొనబడిన వారమైన మేము మీకు, మీ ఆత్మకు ఆలయములం. ఆలయమై ఉన్న మేము పరిశుద్ధముగా జీవిస్తూ మీకు మహిమ తెచ్చే వారముగా ఉండునట్లు సహాయం చేయండి. ప్రభువా, మహిమ పరచకుండా, మహిమ తేకుండా, పాపంలో ఉండకుండా, తండ్రి, పాపంలోనే ఉంటూ మేము లోకంలోనే ఉంటున్నామేమో, మీరు మమ్మల్ని దర్శించండి. లోకం నుంచి, పాపం నుంచి విడిపించండి. మిమ్మల్ని మహిమపరిచే జీవితాలను మాకు దయచేయండి. ప్రభువా, బంధముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏ బంధమైనను నీకు మహిమ తెచ్చేదిగా ఉండినట్టు, వివాహమైన వారు వివాహంతో తండ్రి మీకు మహిమ తెచ్చేవారుగా, వివాహం చేసుకొని వారు చేసుకోకుండా ఉన్న స్థితిలో మీకు మహిమ తెచ్చేవారుగా, దాస్యంలో ఉన్నవారు వారి దాస్యంలో మీకు మహిమ తెచ్చేవారుగా, స్వతంత్రులైన వారు మీకు దాసులై మహిమ తెచ్చేవారుగా, పిలువబడిన వారమైన మేము ఏ స్థితి యందు పిలువబడ్డామో ఆ స్థితిలోనే మీకు మహిమ తెచ్చే సాధనములుగా మేము ఉండునట్లు సహాయం చేయండి. వ్యాజ్యాలు పెట్టుకోకుండా ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై మీకు ఇష్టమైన పిల్లలంలాగా పరిశుద్ధులముగా జీవించుటకు, మీకు మహిమ తెచ్చే వారముగా నడుచుకునటానికి మీరు మాకు కృప చూపించండి. ఈ మాటలన్నీ నీవు మాకు అనుగ్రహించావు ప్రభు, అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మాటలన్నింటినీ మా హృదయాల్లో భద్రపరచండి. ఏ మాట నుండి మేము తప్పిపోకుండా, తొలగిపోకుండా వాక్యానుసారముగా మేము జీవించినట్లు సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న ప్రియులైన విశ్వాసులను వ్యక్తిగతముగాను, వారి కుటుంబాలుగాను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మీకు మహిమ తెచ్చే సాధనములుగా, తండ్రి, మీ కొరకైన జ్యోతులుగా మేము ప్రకాశించినట్లు, మీకు మేము పత్రికలుగా ఉండునట్లుగా, అనేకులు మీ వైపు తిరుగునట్టు చేయవారుగా మేము ఉండునట్లు మీరు మాకు సహాయం దయచేసి మహిమ మీరు పొందుకొనమని, కృప మాకు అనుగ్రహించమని, మమ్మలను మీ ఆలయముగా మలచి పరిశుద్ధపరచి మీ నిత్య రాజ్యంలో మేము ఉండునట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, మా ప్రభువా, మీరే మాకు సహకారి అయి కృప చూపుతూ మమ్మను ఇంకను నడిపించమని, మీరు మాకు తోడై ఉండుమని ప్రార్థించుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును, గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.